కి స్వాగతం. నెల్లూరు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో జరిగిన ప్రజా దర్బార్లో మంత్రి రాష్ట్ర రెవెన్యూ శాఖ గృహ నిర్మాణ శాఖ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా 2వ విడత ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మరియు భూ సమస్యల పరిష్కారం 2 నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని భరోసా ఇచ్చారు. రాత్రి ఎన్ని గంటలైనా సరే ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఎవరికి ఓటు వేసినా ప్రతి పేదవాడై ఉంటే ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు నిజాయితీగా ఇస్తుందని, ఆ పేదవాడి ముఖంలో ఆనందం చూసి ఇందిరమ్మ ప్రభుత్వం సంతోషపడుతుందన్నారు. 2 నెలలలోపు భూ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి బోదులబండ గ్రామ సర్పంచ్ కట్టుకోల నాగార్జున్ మరియు నేలకొండపల్లి మండల ఆఫీస్ ఇన్ఛార్జ్ రాయపూడి నారాయణరావు, మాజీ జెడ్పీటీసీ మైసా ముత్తయ్య, వంగవీటి రవీంద్రబాబు మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. మండలం మొత్తానికి టాపర్గా 564 మార్కులతో ఉన్న అబ్బాయిని మరి చేతుల మీదుగా సన్మానం చేయవలసింది కోరుతున్నాం. మహేష్. మహేష్ పేరెంట్స్ కూడా రావాల్సిన ఈనాడు మీ ప్రభుత్వంగా ఈ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి ఏ ఎన్నికలు వచ్చినా మీ దీవెనలు మీ ఆశీస్సులు ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి ఉన్నాయి. ఇది 5వ మీటింగ్ ఈ కాన్స్టిట్యున్సీలో ప్రజా దర్బార్ రూపంలో మనం ఏర్పాటు చేసుకుంది. 4 మీటింగుల్లో కూడా నేను స్పష్టంగా చూశాను. అత్యధికంగా ఇందిరమ్మ ఇల్లు కావాలని నా ఆడబిడ్డలు వచ్చి అడుగుతున్నారు. దానికి కారణం లేకపోలేదు. ఆనాటి పెద్దలు 10 సంవత్సరాలు ఇల్లు ఇవ్వని కారణం ఒకటైతే, ఈ ప్రభుత్వం ఇల్లు ఇచ్చి డబ్బుల కోసం తిప్పుకోకుండా టెన్షన్ గా డబ్బులు ఖాతాలో పడుతున్నాయని పూర్తి నమ్మకము విశ్వాసం ఉన్న ఆడబిడ్డకు ఉంది కాబట్టి ఇల్లు మాటలతో కాదు చేతలతో ఇస్తుంది ఈ ప్రభుత్వం అని పూర్తి విశ్వాసం ఉండి ఈనాడు నా పేదింటి ఆడబిడ్డ ఇల్లు కావాలని అత్యధికంగా అడుగుతున్నారు. తప్పకుండా నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారితో 2వ విడత గురించి కూడా మాట్లాడాను. ఈ నెలాఖరికి ఈ ఇల్లు కూడా పక్షపాతంగా నా ప్రభుత్వానికి ఏ ప్రాంతమైనా ఎవరికి ఓటేసినా ఆ పేదింటి పేదవాడి కళ నెరవేర్చడానికి ఇల్లిస్తే తప్పకుండా వారి గుండెల్లో ఈ ప్రభుత్వం చిరస్థాయిగా ఉంటుందనే పూర్తి నమ్మకం విశ్వాసము మాకుంది. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి 2వ విడత ఇల్లు ఇస్తున్నాం, 3వ విడత ఇస్తాము, 4వ విడత ఇస్తాము. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా మీ ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం ఇల్లు ఇచ్చి తీరుద్దని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. అడిగారు భూములు కూడా ఇక్కడే పరిష్కరించగలిగేది పరిష్కరించాం. అదే రకంగా ఏదైనా ఒక ఆసామికి 10 ఎకరాల భూమి ఉండి ప్రభుత్వం ఒక 5 కుంటల భూమి ఎక్విజిషన్ చేస్తుంటే ఆ 10 ఎకరాలు ఆనాడు ప్రొఫిటల్ లిస్ట్ లో పెట్టారు ప్రభుత్వ స్థలం అని. అటువంటివి కూడా ఎమ్మటే పరిష్కరిస్తాం. ఎవరు మీ చెప్పులు అడిగిందాక ఎక్కడికి తిరగనక్కర్లేదు. అది నా బాధ్యత. అంతేకాదు సాదా బైనామాలు కూడా ఈ మండలంలో అత్యధికంగా అడిగారు. ప్రభుత్వ భూములు లీజుకు తీసుకొని ఆ భూమి నాది నాకు పట్టా చేసినన్నా అని ఎవరైనా కోరిని తీసుకున్న వాళ్ళు అడుగుంటే ఆ భూమి ప్రభుత్వాన్ని ప్రభుత్వ భూమి లీజుకు తీసుకున్న వాళ్ళకి మటుకు
సాదా పరిణామాల్లో వాళ్ళకి అగ్రిమెంట్ చేయలేను. ఎందుకంటే ఆ భూమి పేదొక్కర సర్పంచ్ గారు కూర్చుంటారు. ఆడబిడ్డలు గాని అన్నదమ్ములు గాని వరుసగా వచ్చి రాత్రి 9 అయినా పరిష్కరిస్తానని కూడా ఈ పెట్టుకోవద్దు. ఎన్ని గంటలు